అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఫ్రెండ్స్, ముందుగా ఒక చిన్న మాట. తనువులు కలిసిన వేళ స్టోరీని ఇప్పటివరకు చిన్నగానే ఇచ్చాను కదా. ఇక నుంచి రోజుకి ఒకే పూట ఎక్కువ లెంత్ తో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే టైం డ్యూరేషన్ ని 20 నుంచి 25-30 నిమిషాల వరకు వచ్చేలాగా మీకు డైలీ ఒక వీడియో పెడతాను. అదేంటి 2 వీడియోస్ పెడతా అన్నారు కదా అని అనుకోకండి. ఇక నుంచి ఇందులో షార్ట్ స్టోరీస్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ స్టోరీని మరీ చిన్నదిగా ఇస్తే మీరు మిస్ అవుతారు కదా. అందుకే మీకు ఆ ఫీలింగ్ ఉండకుండా ఉండాలని నేను ఇలా వీడియో లెంతీగా రోజుకి ఒక పూటని ఈ వీడియో స్టోరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దయచేసి అర్థం చేసుకోగలరు. ఈ స్టోరీని ఆదరిస్తున్నట్టే షార్ట్ స్టోరీస్ కూడా ఆదరించండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. 1 మంత్ గ్యాప్ వచ్చేసరికి చాలా మందికి స్టోరీ రీచ్ అవ్వడం లేదనుకుంటా, అంతగా వ్యూస్ రావట్లేదు. అంటే యూట్యూబ్ అనేది చాలా మందికి పుష్ చేయడం లేదేమో. నోటిఫికేషన్స్ రాకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. నేను వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. మరి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారు కదా. కథలోకి వెళ్ళిపోదాం. తనుగులు కలిసిన వేళ 22వ భాగం. రచయిత బుజ్జి గారు. విందా, రంజిత్. ముంబై. రంజిత్ కోగిల్లో ఒదిగిపోయి ముద్దుగా ముడుచుకుపోయి పడుకుంది విందా. రాత్రి జరిగిన వారి రెండవ కలిగి గుర్తుగా తన ఒంటి మీద తను చేసిన మార్క్స్ ని చూసి రంజిత్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈసారి వారి కలయిక బలవంతంగా కాదు, విందా ఇష్టంతో ఇద్దరి తనువుల కలయికలా జరిగింది. విందా ఒకటి మాత్రం చెప్పడం లేదు, పెళ్లి చేసుకుంటాడేమో అంటే ఏం చెప్పకుండా పడుకుంది. అదే అర్థం కావడం లేదు. ఒప్పుకుంటే ఈ క్షణమే తనకి తాళి కట్టి అరవింద రంజిత్ గా మారేవారు. కానీ ఒప్పుకోవడం లేదు. తనని చూస్తూ ఉన్నాడు. తనకి వింద పొగర నచ్చింది. మొదట తన ముందు అంత పొగరగా మాట్లాడినప్పుడు కోపం వచ్చింది. కానీ తనకి తన పొగరే అందం. ఆడపిల్ల అంటే అణిగి మణిగి ఉండడం తనకి ఇష్టం లేదు, అలానే ఉండాలి. బట్ ఈ 2 రోజుల నుంచి ఆ పొగరు కనిపించడం లేదు అని అనుకుంటాడు. విందా లేచి రంజిత్ వైపే చూస్తుంది. తనేదో ఆలోచిస్తూ ఉంటే అది తన గురించి అని అర్థమవుతుంది. బట్ మార్నింగ్ నే ఏం ఆలోచిస్తున్నాడు అని అనుకుని తను లేవాలని అనుకుంటుంది. కానీ తనకి డైరెక్ట్ గా తగులుతున్న రంజిత్ శరీర స్పర్శకి అయ్యో అని రంజిత్ ని ఓయ్ అని పిలుస్తుంది. రంజిత్ విందా ఓయ్ అని అలా పిలవగానే లేచావా బేబీ డాల్, గుడ్ మార్నింగ్. కానీ తన నుదుటిన ముద్దు పెట్టి ఏంటి అంటాడు. వాష్రూమ్ కి వెళ్ళాలి అని అంటుంది. వెళ్ళు అని అంటే ఎలా అని అంటుంది. అప్పుడు అర్థమవుతుంది ఒకే దుప్పట్లో ఇద్దరు ఉన్నారు అని, వారి శరీరాల మధ్య ఏమీ అడ్డుగా లేవని. తాను కూడా పూర్తిగా దుప్పట్లో దూరిపోతాడు. ఓయ్ ఏం చేస్తున్నావు అని అంటున్న తన నడుముని పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. తన ఎద భాగం డైరెక్ట్ గా రంజిత్ ఛాతీకి తగులుతుంది. ఆ స్పర్శకి విందా ఒరేయ్ వదలరా అని అంటే బాగుంది కదే ఈ ఫీల్ అని అంటాడు. అలా తన మీదకి చేరిపోతాడు. ఏం చేస్తున్నావురా అంటే మార్నింగ్ కిస్ సూపర్ గా ఉంటుంది బేబీ డాల్ అని తన పెదవులను అందుకుని డీప్ కిస్ చేసి తన ఫేవరెట్ స్పాట్ తన మొదటి కలయికలో చేసిన మెడ మీద గాయాన్ని కిస్ చేసి అక్కడ పెదవుల తడి అద్ది దుప్పటితో సహా తనని బాత్రూమ్ లో వదిలి తాను బయటకు వచ్చి టవల్ కట్టుకుంటాడు. వింద బాత్రూమ్ లోకి వెళ్లి దుప్పటి తీసి తన ముందు ఉన్న మిర్రర్ లో తనని తాను చూసుకుంటుంది. తన శరీరం మీద రంజిత్ చేసిన మచ్చలు ఇంకా చిన్న చిన్న గాయాలను చూసి ఈసారి కోపం రాలేదు, ఇంకా ఏ ఫీలింగ్ రాలేదు. తన మెడపై తన పంటి ఘాట్లు ఇంకా అలానే ఉన్నాయి. అక్కడ అలానే టాటూ వేయించుకొని రంజిత్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అక్కడ టచ్ చేసి చూస్తుంది. ఇంతకు ముందు రంజిత్ పెదవుల తడి అలానే ఉంది. ఆ తడి తన వేలికి టచ్ అవ్వగానే తనలో ఏదో ఫీలింగ్, తన శరీరం మొత్తం ఒకలాంటి తీపి బాధకు గురైంది. వీడు నన్ను మాయ చేసేశాడు కదా అనుకుని ఫ్రెష్ అయ్యి టవల్ కట్టుకుని బయటకు వస్తుంది. తనని అలా చూసి కుదురుగా ఉంటాడా బాబు. వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటాడు తనని వెనక నుంచి. తన మిర్రర్ ముందు ఉంటుంది. మిర్రర్ లో నుంచి రంజిత్ ని చూస్తూ ఉంటుంది. రంజిత్ కూడా విందాని చూసి లవ్ యూ బేబీ డాల్ అని అంటాడు. అలానే చూస్తూ ఉంటుంది. రిప్లై ఇవ్వచ్చు కదా అని అంటాడు. ఏమీ మాట్లాడదు. తనని తన వైపుకు తిప్పుకొని ఏమైంది ఒప్పుకోవచ్చు కదా, ఇంత దూరం వచ్చాం ఇద్దరం. ఇలానే ఉంటే రేపు నీ క్యారెక్టర్ నే బ్యాడ్ చేస్తారు ఎవరైనా. అసలే ఆ రాక్షసి ఉంది, దానికి విషయం తెలిస్తే పెంట చేస్తుంది. అందుకే మ్యారేజ్ చేసుకుందాం. ఎలాగో కాంపిటీషన్ కి ఇంకా 2 months టైం ఉంది కదా. ఇప్పుడు నువ్వు ట్రైన్ అవ్వడమే కదా, అది అక్కడే అవదు. నీకోసం మంచి ట్రైనర్ ని కూడా పెడతాను ప్లీజ్ అంటాడు. విందా ఒప్పుకోవి పెళ్లికి అని అంటే రంజిత్ వైపు చూసి సరే అని అంటుంది. నిజమా బేబీ డాల్ అని తనని ఎత్తుకొని గుండ్రంగా తిప్పి థ్యాంక్స్ బేబీ అని, ఐ లవ్ యూ, నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని. బేబీ నిజమే కదా, నువ్వు ఒప్పుకున్నావు కదా అని అంటే తనే రంజిత్ కి గట్టిగా పట్టుకుని
తన పెదవులను అందుకుని కిస్ చేస్తుంది. రంజిత్ కి చాలా హ్యాపీగా ఉంటుంది. తను కూడా ఇష్టంగా ముద్దుని కంటిన్యూ చేస్తాడు. ఇద్దరు ఊపిరి భారంగా అయిందనే సమయానికి ఇద్దరు వేరుపడి థ్యాంక్స్ అని అంటాడు. వింద రంజిత్ ఫేస్ చూస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆనందంతో తన కంట్లో నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. తన ఫేస్ పట్టుకుని తన కన్నీళ్ళని తన చెంపతో తుడిచి తన రెండు బుగ్గల మీద ముద్దు పెట్టి తన నుదుటను కూడా ముద్దు పెడుతుంది. రంజిత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడే చేసుకుందాం బేబీ మ్యారేజ్ అంటే, లేదు ఇంటికి వెళ్దాం, మా అమ్మ వాళ్ళ ఇష్టంతో అందరి సమక్షంలో మన పెళ్లి జరగాలని అంటుంది. పిందా వైపు చేసి నీకు అలా జరిగితే ఇష్టమా అంటే చాలా హ్యాపీగా ఉంటానని చెప్తుంది. సరే బేబీ, నేను మా మామ్ని డాడీని మన ఇంటికి పంపిస్తాను, సరేనా అంటే సరే అని అంటుంది. బేబీ ఈ హ్యాపీ టైంలో మరోసారి అని అంటాడు. ఒరే ఓపిక లేదురా నాకు అని అంటే, అదే వస్తుంది బేబీ, నాతో ఉన్న ఎనర్జీ మొత్తం నీకు నేను ఇస్తాను కదా అని అంటూ తనని బెడ్ మీదకు తీసుకుని వెళ్లి ఇద్దరు టవల్స్ పక్కకు పడేసి మరోసారి వారి కలయికని ఈసారి సరికొత్తగా వాళ్ళ జీవితాన్ని ఊహించుకుంటూ ఇద్దరు ఒకరిలో ఒకరు పూర్తిగా కలిసిపోతారు. అలా ఎన్నిసార్లు ఒక్కటిగా మారారో వాళ్ళకే తెలియదు. తనకి అలసటగా ఉన్న రంజిత్ కి వద్దు కాదు అని చెప్పలేకపోయింది. వాడి ప్రేమకి తను ఇప్పుడు బానిసైపోయింది. తనకి బాధగా ఉన్నా వాడు హ్యాపీగా ఉండాలని తన నొప్పిని బాధని తనలోనే దాచుకుని తనకి హ్యాపీని ఇస్తూ తను కూడా హ్యాపీగా ఉంది. వాళ్ళ కలలకి అడ్డుగా వాళ్ళ జీవితాల్లో వచ్చే వెలుగుని ఆపడానికి తనీష పన్నాగాలు పన్నుతుందని తెలియదు వాళ్ళిద్దరికి. విందా రంజిత్ ఇద్దరిలో తెలియని ఒక ఆనందం, అది ఎక్కువ రోజులు ఉండదని తెలియదు. ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉన్నారు. వింద రంజిత్ గుండెలపై పడుకొని ఆకలిగా ఉందని అంటుంది. సారీ బేబీ అని, రా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్దాం. వద్దులే, నేను కాల్ చేసి ఏమైనా తెప్పిస్తాను. ఇద్దరు సరిగంగా స్నానాలు ముద్దు మురిపాలు తనివి తీరా అయ్యాక బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి డ్రెస్ వేసుకుంటారు. బేబీ నా కోసం ఒకసారి శారీ కట్టుకోవచ్చు కదా అని అడిగితే సరే అని తన దగ్గర ఉన్న లైట్ పింక్ శారీని కట్టుకుంటుంది. ఆ శారీలో తన కలర్ కలిసిపోయి చాలా క్యూట్ గా, ఇంకా తన కళ్ళకి చాలా సెక్సీగా కనిపిస్తుంది. చాలా సెక్సీగా ఉన్నావు బేబీ అని అంటే చెంప మీద కొట్టి, ఇంకోసారి అలా అన్నావు అనుకో ఊరుకోను అంటే, సారీ బేబీ అనలే అని తన కళ్ళకు ఆటుక తీసి తన నడుపుకు పెట్టి, దీనికి దిష్టి తగులుతుంది బేబీ డాల్ అని అంటాడు. ఈడియట్ అంటుంది. పర్లేదులే బేబీ, ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా అనొచ్చని అంటాడు. రంజిత్ మ్యాన్షన్. తనియా రంజిత్ వాళ్ళ పేరెంట్స్ కలుస్తుంది. తన కడుపులో రంజిత్ బిడ్డ పెరుగుతుందని, తనకి 3 months అని చెప్తుంది. సోమ్ మార్నింగ్ వల్లి కన్నా ముందు రానని లేస్తాడు. తనకి నైట్ వేసిన మెడిసిన్ పవర్ ఎక్కువగా ఉండడంతో వల్లి ఇంకా లేవదు. తానిప్పుడు లేవకపోవడమే మంచిదిలే అనుకుని తన నిద్రను ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ బంగారం అని చెప్పి తను ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తాడు. శ్రవంతి చేసే పనులు చూసి నవ్వు వస్తున్నా ఆపుకుంటాడు. అంత బాగానే పనిష్మెంట్ ఇస్తుంది, బట్ ఇది సరిపోదని అనుకుంటాడు. వాళ్ళ రూమ్ బాల్కనీలోకి వెళ్లి ముందు ఉన్న హౌస్ ని చూస్తాడు. అక్కడ వినీత్ గారిని చూసి కాల్ చేస్తాడు. తనకి రానా కాల్ చేయగానే రానా బాల్కనీ వైపు చూసి కాల్ చేసి చెయ్యి ఊపి హాయ్ రానా అని అంటాడు. గుడ్ మార్నింగ్ బాబాయ్, ఏంటి మార్నింగ్ నే లైన్ వేస్తున్నారు మా పిన్నికి అని అంటే నవ్వి, నాకు 30 years వెనకకి వెళ్ళినట్టుంది రానా అని అంటాడు. ఓ అయితే మీలో మళ్ళీ ఒక కవి నిద్రలేచడన్నమాట అంటే, అవును మార్నింగే వీణకి మెసేజ్ చేశాను, ఇంతకు ముందే తను కనిపించింది బాల్కనీలో టీ తాగుతూ, తను హ్యాపీగా ఉంది ఈ రోజు అని అంటాడు. అవును నైట్ ప్రశాంతంగా పడుకొని ఉంటుంది, వాడు లేడు కదా అని అంటాడు రానా. అవును రానా, వాడిని ఏం చేయాలనుకుంటున్నావు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వరాదు, నా వీణని నాకు కాకుండా చేసి తనని బాధ పెట్టిన వాడికి మంచి పనిష్మెంట్ ఇస్తాను నేను కూడా అంటే, రానా ఓకే బాబాయ్ ఈవినింగ్ వెళ్దాం, పిన్నితో నీకు 11కి మీట్ అయ్యేలా చేస్తామంతే నిజమా అని అంటాడు. అవును బాబాయ్, ఇప్పుడు మామయ్య గారిని పిన్నితో ఈ విషయం మాట్లాడతాను అన్నారు అని, ఓకే వెయిట్ చేయండి, మీ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూపు ఇప్పుడు మీ ముందుకు వస్తుందంటే చాలా థ్యాంక్స్ రానా అంటాడు. మీలాంటి మంచి వ్యక్తి పిన్ని లైఫ్ లోకి వస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాం బాబాయ్ అని, ఓకే నేను మామయ్యతో మాట్లాడాలి వెళ్తాను బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. వినీత్ గారికి హ్యాపీగా ఉంటుంది వీణ గారిని కలుస్తున్నాను అంటే. వేదాంత్ స్వీటీ, వేదాంత్కి మెలకు వస్తుంది. ఎప్పుడు ఒంటరిగానే పడుకుంటాడు, లేకపోతే అమ్మాయిలు ఎంజాయ్ నైట్ టైం. ఈ రోజు తను లేచేసరికి స్వీటీ ఉంటుంది పక్కన. తనకి దగ్గరగా పడుకున్న స్వీటీని చూసి తనలో కోరిక కలుగుతుంది. ఎప్పుడు కూడా తనని అలా చూడలేదు, బట్ ఎందుకో ఇప్పుడు అలా అనిపిస్తూ ఉంటే ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నా అని అనుకుని వాష్రూమ్ లోకి వెళ్తాడు. తాను వెళ్ళి వచ్చేసరికి స్వీటీ కప్పుకుని దుప్పటి జరిగి తన నైట్ డ్రెస్ టీషర్ట్ కిందకి జరిగి తన ఎద భాగం కనిపిస్తుంది. తను ఎంత చూడకూడదు అనుకున్నా కూడా తన చూపు అటువైపుకే పోతుంది. దూరంగా ఉండలేకపోతాడు. తన దగ్గరికి వెళ్ళి తన పక్కన పడుకొని తనని గట్టిగా పట్టుకుంటాడు. తనని ఎవరో పట్టుకున్నట్టుగా అనిపించి కళ్ళు తెచ్చిన స్వీటీకి తనని పట్టుకొని తననే చూస్తున్న వేదాన్ని చూసి, ఏమైంది బాబా,
గుడ్ మార్నింగ్ అని తనకి ఇంకా దగ్గరగా జరిగి పడుకుంటుంది. అసలే కోరికతో వచ్చిన తనకి తనే అలా దగ్గరికి వస్తే ఎలా కంట్రోల్లో ఉంటాడు, ఛాన్స్ తీసుకోకుండా. సో తనని ఇంకా తన వైపు కదుముకుని స్వీటీ అంటాడు. ఏంటి బావా అని కళ్ళు తెరవకుండా అంటుంది. ఒకసారి చూడు అంటాడు. తన కళ్ళు తెరిచి చూసి ఏంటి అని అంటుంది. ఐ వాంట్ యూరా అంటాడు. ఆ మాటకి నిద్ర మత్తు కాస్త వదిలి లేచి కూర్చొని ఏమంటున్నావురా అని అంటుంది. ఐ వాంట్ యూరా, నువ్వు నాకు కావాలి, నాలో నిన్ను కలుపుకోవాలని ఉంది ఈ క్షణమే అని అంటే అస్సలు తను విన్నది కరెక్టేనా అని అనుకుంటుంది. తనీషాకి కొంచెం నీరసంగా అనిపించడంతో హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడ తనకి ప్రెగ్నెంట్ అని చెప్తారు. అసలు అది ఎలా అని ఆలోచిస్తూ రాబర్ట్ కి కాల్ చేస్తుంది. రాబర్ట్ కాల్ లిఫ్ట్ చేసి ఏంటి డార్లింగ్ అంటాడు. నేను ప్రెగ్నెంట్ అని అంటుంది. అవునా అని ఫాదర్ ఎవరు ఆ బేబీకి అంటాడు. తనీషా కోపంగా ఎవరో అయితే నీకెందుకు కాల్ చేస్తాను, 3 months బ్యాక్ రంజిత్ ఇండియాలో లేనప్పుడు నీతోనే కదా 1 week ఉన్నాను, దానికే ఇది నిన్ను సేఫ్టీ వాడమని చెప్పాను, నువ్వేమో ఆత్ర పక్షుల మీద పడ్డావు, ఇప్పుడు చూడు అని అంటే బేబీ కూల్, నేను చెప్పేది విను, నన్ను ఎలానో పెళ్లి చేస్తూ నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, సో ఆ బిడ్డకి తండ్రి రంజిత్ అని చెప్పే అంటే ఇంపాసిబుల్, తనకి నేను బేబీస్ అంటేనే ఇష్టం ఉండదు, అందుకే తాను నన్ను మెడిసిన్ వేసుకోమంటాడు. ఇలా అవ్వకుండా ఇప్పుడు ఇది తన వల్లే అంటే నమ్ముతాడా? నమ్మడు. కానీ నువ్వు నమ్మించు, ఏదో ఒక కారణంతో నువ్వు మెడిసిన్ వేసుకోలేదని చెప్పు, మర్చిపోయానని చెప్పు, ఈ విషయం తనకి చెప్పు, తనని కలిసి అంటే ఒప్పుకుంటాడా అసలు? అంటే నీకు ఇదే మంచి ఛాన్స్ బేబీ, ఇలా ప్రెగ్నెంట్ అని చెప్పి తనని పెళ్లి చేసుకొని తన భార్యగా ఉండొచ్చు నువ్వు, నీకు పోటీగా ఎవరు ఉన్నారన్నావు కదా, ఒకవేళ వాడు తన కనెక్ట్ అయి తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అని అనగానే రంజిత్ హోటల్లో తన కోసం వెళ్ళడం చూసి నిజమే, తన కూడా అందంగా ఉంది అసలే అని అనుకుని ఓకే అని అంటుంది. బేబీ, నా బేబీని క్యారీ చేస్తున్నా నీతో నాకు మళ్ళీ అని అంటున్న తనతో పిచ్చివాగుడు బావకు. అసలు రంజిత్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి, ఉంటా బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. రంజిత్ కి కాల్ ట్రై చేస్తుంది, నో సిగ్నల్. ఆఫీస్ కూడా కాల్ చేస్తుంది. అక్కడ వాళ్ళు సార్ అర్జెంట్ వర్క్ మీద ముంబై వెళ్లారని అంటారు. ముంబై? నాకు తెలియకుండా ముంబైలో ఏం వర్క్ చెంది అని డౌట్ వచ్చి తనతో పాటు ఇంకెవరైనా వెళ్ళుంటారని ఆలోచన రాగానే విందా తనతో ఏమైనా వెళ్ళి ఉంటాడా అని విందా ఎక్కడుందో తన మొబైల్ సిగ్నల్ ద్వారా తెలుసుకొని అంటే ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. విందా అని కోపంగా అరుస్తూ రంజిత్, నువ్వెప్పుడు అలా ఒక అమ్మాయి కోసం ఇలా తగ్గడం అంటే తన మీద నీకు ప్రేమ మొదలైందా? మంచిది అనుకుని ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచించి ఓకే ఇది నీకన్నా ముందు మీ పేరెంట్స్ చెప్పాలని రంజిత్ పేరెంట్స్ ని కలుస్తుంది వెళ్ళి. వాళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉన్నారని తెలుసు, బట్ బేబీ ఎలా ఇద్దరి ఇష్టంతో ఇలా బేబీ కోసం వెయిట్ చేశారా అని వాళ్ళు కనిపించి ఓకే తను వాడు వచ్చాక మాట్లాడుకుందాం, నువ్వు ఇక్కడే ఉండని అంటాడు రంజిత్ ఫాదర్. వద్దంకుల్, నేను మీ కోడలుగా ఇంట్లో అడుగుపెట్టి అప్పుడే ఇక్కడ ఉంటా అని చెప్పి వాళ్ళిద్దరు తలకి దండం పెట్టి వెళ్తుంది. రంజిత్ వాళ్ళ మదర్ కి తను అంటే మొదటి నుంచి ఒక నెగిటివ్ ఫీలింగ్స్, వాళ్ళ వంశాంకురం తన కడుపులో ఉందంటేనే తనకు నచ్చడం లేదు. అసలు ఇది నిజమేనా? రంజిత్ అన్ని విషయాల్లో క్లియర్ గా ఉంటాడు, తనకి ఫ్యామిలీ ఇష్టం ఉండదు, పెళ్లి పిల్లలు వద్దని అనుకునే తను ఇలా తొందరపడ్డాడు అంటే నమ్మకం లేదు నాకు. వాడు వచ్చాక అడగాలని వాళ్ళ హస్బెండ్ తో మనం ఈ విషయం కన్నా వచ్చాక అడుగుదాం ఓకేనా, అప్పటి వరకు మనం ఏ నిర్ణయం తీసుకోకూడదని అంటుంది. ఓకేనా అని అంటాడు. మరి విందాకి ఈ విషయం తెలిస్తే పాపం, తను ఇప్పుడే రంజిత్ ప్రేమను ఒప్పుకుంది, అప్పుడే ఇద్దరి మధ్యలో తను వచ్చేసింది. మరి ఇప్పుడు విందా లైఫ్ రంజిత్ మీద ఇష్టంతో తనను తానుగా తనకి అర్పించుకుంది. ఇప్పుడు రంజిత్ ఒక బిడ్డకు తండ్రి అవుతున్నాడు అని తెలిస్తే ఎలా? స్వీటీ, వేదాంత్. వేదాంత్ ఐ వాంట్ యూ అని అనగానే తాను విన్నది నిజమేనా అన్నట్టు ఏమంటున్నారా పిచ్చా నీకు అని లేస్తున్న తనని చేయి పట్టుకుంటాడు. చేయి పట్టుకున్న తనని చెంప మీద కొట్టి పిచ్చి మాటలు మాట్లాడదు ఓకేనా, అసలు చిన్నప్పటి నుంచి లేని ఫీలింగ్ ఇప్పుడు ఎలారా అని అంటూ నేను ఈ రూమ్ లో ఉండను, మా అమ్మ దగ్గరికి వెళ్తానని అంటున్న తనని పట్టుకొని వద్దని అంటాడు. సారీ ఏదో అలా అనేసారా ప్లీజ్ అని, నువ్వు వెళ్తే మనకు పెళ్లి కాలేదని వాళ్ళకి తెలిసిపోతుంది, మన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి ఓకేనా, వద్దు సారీ అని చెప్పి వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వీడికి కొంచెం దూరంగా ఉండాలి, అసలు అలాంటి ఆలోచన వీడికి కలిగిందంటే నాకు నమ్మకం కలగడం లేదు, ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు ఏంటి, అయినా దూరంగా ఉండడమే బెటర్, నేను ఎలాంటి దానైనా నా శరీరం రానాకే ఇంకా ఎవరిని ముట్టుకొనివ్వనని అనుకుని బయటకు వెళ్తుంది. బయటకు వెళ్లి వాళ్ళ మామని చూసి షాక్ అవుతుంది. స్రవంతి వాళ్ళ అత్త మామలకి వినయంగా టీ ఇస్తూ కనిపిస్తుంది. మామ్ అని వెళ్ళి గుడ్ మార్నింగ్ గ్రానీ గ్రాండ్ పా అని అంటూ వాళ్ళ దగ్గర కూర్చుంటుంది. అను గారు వచ్చి స్వీటీ కాఫీ ఆర్ టీ అంటే థ్యాంక్స్ మా, బట్ ఏమీ వద్దు అంటే శ్రవంతిని పిలిచి స్వీటీకి వేదానికి కాఫీ చేసి స్వీటీతో పైకి పంపించని చెప్పి కాఫీ తాగి శారీ కట్టుకుని కిందకి రా స్వీటీ అంటుంది. ఏవైనా విశేషమా అమ్మ అంటే లేదు, మా ఇంటికి మన ఊరు నుంచి సిద్ధాంత్ గారు వస్తున్నారు, అందరి జాతకాలు చూస్తారు, మీరు కూడా చూపిస్తాను అని
స్రవంతి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కావాలి, వేదాంతి కూడా రెడీగా ఉంచు అని పైకి వెళ్తుంది. అందరికి మేడంలా అన్ని చెప్తుంది. వీళ్ళకి టీ అంటే నువ్వు చేసింది ఇచ్చావా, ఇప్పుడు కాఫీ అంటే నేనే పెట్టాలా అని అనుకుని కిచెన్ లోకి వెళ్తుంది. స్రవంతి వెనక స్వీటీ కూడా వెళ్తుంది. మామ్, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా అవన్నీ చూస్తే నువ్వు దాచినందుకు తెలిసిపోతుందంటే నేనేం దాచాను అని అంటుంది. మామ్, నన్ను మోసం చేయాలని నువ్వు అనుకోకు, నాకు తెలుసు అంటే ఇలా రా అని తనని తన రూమ్ లో తీసుకువెళ్ళి ఏం తెలుసు నీకు అంటే నువ్వు చెప్పిన అబద్ధం అని అంటే ఏంటి స్వీటీ ఏమంటున్నావు అని అంటే నేను ఈ ఇంటి బిడ్డని కాను అని. ఏమంటున్నావు అని అంటే నాకు తెలుసు మమ్మీ. నువ్వు ఆ అని అంటున్నా ఆపే, ఇంకా నువ్వు నోరు మూసుకొని ఉండు. నువ్వు వచ్చేది డాక్టర్ కాదు, ఓకేనా? ఇప్పుడు టెస్టులు అవి చేసి అని నిరూపించడానికి వెళ్ళు, వేదాంత్ నువ్వు రెడీ అయ్యండి అని అంటుంది. వాడి దగ్గర నేను సేఫ్ గా ఉంటానని నాకు నమ్మకం లేదు, వాడికి కొంచెం దూరంగా ఉండాలని అనుకుంటూ ఓకే వెళ్ళాలని లేకపోయినా ఆ రూమ్ లోకి వెళ్తుంది. వేదాంత్ తనకి కలిగిన ఫీలింగ్ తగ్గించుకొని ఫ్రెష్ అయి బయటికి వస్తాడు. తను వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని ఉన్న స్వీటీ దగ్గరికి వెళ్ళి ఏమైందంటాడు. ఎవరో సిద్ధాంతి గారు వస్తున్నారంట. అను అమ్మ ట్రెడిషనల్ వేర్ చేయమన్నారు నిన్ను కూడా అని అంటే తను చెప్తే నువ్వు వింటావా అంటాడు. ఇది వాళ్ళు వినాలి కదా అని అంటుంది. ఏమంటున్నావు, నీకు కూడా హక్కు ఉంటుంది అంటాడు. ఇప్పుడు హక్కుల గురించి ఎందుకులే కానీ అని ఫ్రెష్ అయి వస్తా అని వెళ్తుంది బాత్ చేయడానికి. స్రవంతి ఏవైనా దాస్తుందా మరి? నిజాలు డిక్కుల్లాంటివి, ఎంత దాచాలి అనుకున్నా కూడా అవి దాచలేరు. వీణా గారు తన అన్నయ్యతో మాట్లాడాలి అని వాళ్ళ రూమ్ కి వెళ్తారు. అక్కడ రానా కూడా ఉంటాడు. రానాని చూసి గుడ్ మార్నింగ్ రానా. గుడ్ మార్నింగ్ అన్నయ్య అని వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చొని తన భుజంపై తలపెట్టి చేతులు పట్టుకొని కూర్చుంటుంది. వినుగాడు ఏమైందిరా, ఎన్ని సంవత్సరాల తర్వాత నా వినుగాడిని చూస్తున్నానో తెలుసా? ఏదైనా ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇలా నా భుజంపై వాళ్ళు నా చెయ్యిని గట్టిగా పట్టుకొని సైలెంట్ గా ఉండేదానివి. ఈ 25 years లో ఏ రోజు కూడా నా దగ్గరికి వచ్చి ఇది కావాలని అడగలేదు. ఏమైందిరా అని అంటే తన మొబైల్ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి మార్నింగ్ వచ్చిన చార్ట్ చూపిస్తుంది. వాళ్ళ అన్నయ్య ఆ చార్ట్ చూసి నవ్వి ఎవరికో పంపించేది నీకు వచ్చి ఉంటుంది లేరా అంటే లేదు, అది నా కోసమే అన్నయ్య. నీకు చెప్పాను కదా కాలేజీలో ఎవరో నాకు ఇలా రాసి బుక్ లో పెట్టేవారని, అతనే ఇతనే అని డౌట్ వస్తుంది అంటూ బాధ. తనేనా అన్నయ్య, ఇతను తెలుసుకుంటావా అని అంటుంది. తెలుసుకుని ఏం చేస్తావంటే చంప పగలు కొడతానని అంటుంది. వీణ గారు రూమ్ లోకి రావడమే రానా వీడియో కాల్ చేసి పక్కకు పెట్టాడు మొబైల్. వీణ గారు వినుగారు కనిపించేలా. వీణ గారు కొడతాననగానే కొడతావా అని అనుకుని చంప మీద చేపెట్టుకుంటాడు. మను గారు నవ్వి ఎందుకురా అంటే అలా రాసి బుక్ లో పెట్టే ధైర్యం ఉంది కానీ నాతో మాట్లాడే ధైర్యమే లేదు. కానీ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇలా మెసేజ్ చేస్తే ఊరుకుంటానా? లేదు. తను రాసినవన్నీ వాసు రాశానని చెప్పి తను నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేశాడు. అది ఎవరి వల్ల జరిగిందన్నయ్య? తన వల్లే కదా. తను వచ్చి రాసింది తనే అని చెప్తే నా లైఫ్ ఈ రోజు ఇలా ఉండేదే కాదు. వాసు వాడి వల్ల ప్రతిరోజు ఇంత నరకం అనుభవించాల్సి వచ్చేదే కాదు కదన్నయ్య అంటే ఆ మాటలు వింటున్న వినీత్ గారి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. నేను వెళ్ళాలనుకోలేదు వీణ. వాడు నాకు యాక్సిడెంట్ చేయించాడు. నేను 6 months మంచంలోనే ఉన్నాను. చూసేవాళ్ళు లేక చేసేవాళ్ళు లేక నేను ప్రతిక్షణ తలుచుకుంటూ నరకం అంటే ఏంటో చూశాను. నేను వచ్చి నా ప్రేమ విషయం నీకు చెప్పాలనే టైంకి నువ్వు ఆ వాసుని లవ్ చేస్తున్నావని తెలిసి నేనే నీకు దూరంగా వెళ్ళిపోయాను అని అనుకుంటాడు. పిన్ని ఆ రోజు తను మీకు చెప్పకపోవడానికి వాసు కూడా కారణం అయిండొచ్చు కదా. తనే మీకు దగ్గర అవ్వాలని తనని ఏమైనా చేసి ఉండొచ్చు కదా అని అంటాడు. వీణా గారికి వాసు గురించి తెలుసు కదా. అవును, వాడే అలా చేసే వీణా నా జీవితంలోకి వచ్చుంటాడని వాడిని ఏం చేశారు రానా అని అంటుంది. ఎవరిని అంటాడు. నాకు తెలుసు రానా, నన్ను ఇంత బాధ పెట్టిన వాడిని నువ్వు వదలవు కదా అని. వేదని నన్ను నువ్వు ఎంతలా ఓన్ చేసుకున్నావో నాకు తెలుసు. అందరికీ వాడి గురించి చెప్పింది కూడా నువ్వే. మరి తనని ఎలా వదులుతావు అని నీకు వేదాంత్ తెలుసు కదా. వాడే వాసు కొడుకు అని అంటుంది. నాకు తెలుసు విని, ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసు. వాడి వల్ల వల్లికి ప్రమాదం ఉందని కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎక్కడో ఉండి ఏదో చేస్తారని భయపడటం కన్నా వాళ్ళని మన ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళని వాచ్ చేయొచ్చని మేము అన్నీ తెలిసిన సైలెంట్ గానే ఉన్నాం. అసలు స్వీటీ మామయ్య గారి కూతురా కాదా అనేది తెలుసుకోవాలి వేదాంత్. ఇంకా స్రవంతి గారిని బాగా వాచ్ చేయాలి. స్వీటీ నాకు తెలిసినంత వరకు నా మీద పిచ్చితో వల్లిని నాకు దూరం చేయాలని అనుకుంది. కానీ అంత డేంజర్ అయితే కాదు తాను. వేదాంత్, వాసు, స్రవంతి వీళ్ళ వెనుక ఇంకెవరో ఉన్నారు. ఆ మనిషి ఎవరో మనము తెలుసుకోవాలి. మరి రానా తెలుసుకుంటాడా? గిందా రంజిత్
రంజిత్ విందా ముంబై నుంచి తిరిగి వచ్చేస్తారు. రంజిత్ మా మామ్కి డాడ్కి నేను పరిచయం చేస్తానురా మన ఇంటికని వాళ్ళ మ్యాన్షన్ కి తీసుకుని వెళ్తాడు. రంజిత్ రావడమే కిచెన్ లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి వెనక నుంచి కళ్ళు మూస్తాడు. కన్నా అని అంటుంది. హా మామ్ నేనే అని అంటాడు. వెనక్కి తిరిగి రంజిత్ ని చూసి కన్నా అని హక్ చేసుకుని ఏడుస్తుంది. మామ్ ఏంటిది, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎప్పుడు రాలేదు నువ్వు అని అంటావు కదా, ఇప్పుడు వస్తే ఇలానా అని అంటూ ఉంటే విందా సైలెంట్ గా వాళ్ళనే చూస్తూ ఉంటుంది. రంజిత్ ని వాళ్ళ అమ్మ కన్నా అంటుంటే నిజంగా మీ కన్నకి ఆ కన్నయ్యకి ఉన్న లక్షణాలే ఉన్నాయి లేండి, నన్ను బాగా మాయ చేశాడని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళని చూస్తున్న విందాన్ని చూసి రంజిత్ వాళ్ళ మామ్ ఎవరు కన్నా అని అంటే బేబీ డాల్ ఇలారా అని తనని పట్టుకొని నీ కోడలు అని అంటాడు. కోడలా అని అంటే అవును మామ్, పెళ్లి పిల్లలు వద్దనుకున్న నాకు ఇప్పుడు తనతో పెళ్లి పిల్లలు హ్యాపీ లైఫ్ కావాలనిపిస్తోందని అంటాడు. ఆ మాటకి వాళ్ళ అమ్మకి ఏం మాట్లాడాలో అర్థం కావలేదు. ఈ అమ్మాయిని తీసుకొచ్చి కోడలు అంటున్నాడు. తనేమో తన కడుపులో రంజిత్ బిడ్డ ఉందని చెప్తుంది. ఇప్పుడు ఈ విషయం వీడికి చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉంటే విందా వచ్చి తన కాళ్ళకు దండం పెడుతుంది. రంజిత్ కూడా ఉంగి మామ్ తొందరగా మా పెళ్ళయ్యేలా దీవించు, అలానే ఒక బేబీ కూడా కావాలి నాకు అంటాడు. ఆల్రెడీ నీ బేబీ నా పొట్టలో ఉంది బేబీ అనుకుంటూ లోపలికి వస్తుంది తను. ఆ మాట విన్న రంజిత్ షాక్ అయితే విందాకి ప్రపంచం ఆగిపోయిందేమో అనిపిస్తుంది. తన మైండ్ ఆ విషయాన్ని కూడా తీసుకోలేకపోతుంది. రంజిత్ కోపంగా ఏమంటున్నావు తను అని అంటే అవును బేబీ నువ్వు తండ్రి అవుతున్నావు అని తనని హక్ చేసుకుంటుంది. రంజిత్ తనని వదిలి పిచ్చి మాటలు మాట్లాడుతూ తను నువ్వు మెడిసిన్ వేసుకుంటున్నావు కదా మరి ఏంటిది, అయినా నేను నా జాగ్రత్తలో నేను ఉంటాను, ఇది జరగడం అవ్వదు అని అంటాడు. అంటే ఏంటి బేబీ, ఈ బేబీ నీ బేబీ కాదంటావు అంతే కదా, ఇంకో 6 months లో బయటకు వస్తుంది కదా బేబీ, అప్పుడు ఈ బేబీని అని నీకు అర్థమవుతుందని విందా వైపే కోపంగా చూస్తుంది. విందా మాత్రం ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఏం చేయలేక వెళ్ళిపోతున్న తను చేయి పట్టుకొని బేబీ డాల్ ఆ బేబీ నా బేబీ అయి ఉండదని అంటుంటే ప్లీజ్ లీవ్ అని అంటుంది. ఏమైంది అంటే నేను ఇంటికి వెళ్ళాలని అంటుంది. నేను డ్రాప్ చేస్తా అంటాడు. వద్దు నేనే వెళ్తాను అని పట్టుకున్న తన చేయి విడిపించుకొని సైలెంట్ గా వెళ్తుంది. వెళ్తున్న తనని బాధగా చూస్తాడు రంజిత్ మామ్. రంజిత్ కి ఏమీ అర్థం కాదు లేదు. ఇప్పుడు విందాకి ఏమని సమాధానం చెప్పాలి నేను, అసలు బేబీ ఎలానో తను ఏదో వాస్తోంది అని అనుకుని అదేంటో నేను తెలుసుకుంటా అని తను నువ్వు పైన రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తా అని బయటికి వెళ్తాడు విందా కోసం. విందా తను ప్రెగ్నెంట్ అని అది రంజిత్ వల్లే అని తెలిసిన క్షణమే తన కలల స్వప్నం చెదిరిపోయింది. తను ఊహించిన జీవితం రంజిత్ ఇప్పుడు శూన్యంలో కనిపిస్తుంది. ఒక్క రోజులో అంతులేని ఆనందాన్ని, మరుసటి రోజు అంతులేని దుఃఖాన్ని చూసిన తనకి ఏమీ అర్థం కావడం లేదు. తన భవిష్యత్తు ఏంటి అని. రంజిత్ బయటకు వచ్చేసరికి బయటే ఉంటుంది విందా. ఇప్పుడు తనకి తన గమ్యం ఏంటో తెలియడం లేదు. ఒకసారి తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా రంజిత్ సొంతమైంది. ఇప్పుడు తనకి తనని అప్పగించుకొని తనతో జీవితం ఊహించుకుంది. ఇప్పుడు అసలు తనకి జీవితమే లేకుండా జీవితానికి ఒక ఆశ లేకుండా చేశాడు రంజిత్. తన గురించి తెలిసి కూడా తన మాయలో పడ్డ తనని చూస్తే తనకే అసహ్యంగా ఉంది. చచ్చిపోవాలని అనిపిస్తుంది. అలానే అక్కడే కింద కూర్చొని ముఖంపై చేతులు పట్టుకొని ఏడుస్తూ కనిపిస్తుంది. రంజిత్ బయటకు వచ్చేసరికి తనని అలా చూసి తన దగ్గరికి ఫాస్ట్ గా వస్తాడు. విందా అని పిలుస్తూ తనని టచ్ చేయాలనుకున్న రంజిత్ ని డోంట్ టచ్ మీ అని అరుస్తుంది. నేను చెప్పేది వినవే అంటూ దగ్గరగా వచ్చిన రంజిత్ చెంపలపై కొడుతూ ఎందుకురా నా జీవితాన్ని నాశనం చేశావు, ఏదో నా కర్మకి నా జీవితంలో అలా జరిగిందని నా దారిని నేను వెళ్ళిపోయా, అక్కడికి వచ్చి కూడా నాతో నీ మీద ప్రేమ కలిగేలా చేశావు, ఇప్పుడు నువ్వు తండ్రి అవుతున్నావని తెలిసి నా పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా నా జీవితాన్ని ఇలా ఒక ప్రశ్నలా మిగిలించావని అలానే కింద కూర్చొని ఏడుస్తుంది. రంజిత్ కూడా తనకి ఎదురుగా కూర్చొని అది అంటే సరిపోతుందా, అసలు నిన్ను కలిసే వరకు నాకు పెళ్లి పిల్లలనే ఆలోచన కూడా లేదు, నేను ఎవరితో అయినా ఇంటిమేట్ అయితే తప్పకుండా నా జాగ్రత్తలో నేను ఉంటా, ఎందుకంటే ఇలా ఎవరైనా వచ్చి ఇదే మాట చెప్తారు అని, అయినా తను అసలు ప్రెగ్నెంట్ ఎలా అయింది, అసలు తన కడుపులో ఉన్న బిడ్డకి నేను తండ్రిని కాదు అని నేను నిరూపిస్తా, నువ్వు పిచ్చి వేషాలు వేసావనుకో కిడ్నాప్ చేస్తా అర్థమైందా, అయినా నా బేబీ నీ బొజ్జల నుంచి వస్తుంది కానీ ఎవరి నుంచో కాదు అర్థమైందా అని తన చున్నీతో తన కళ్ళు తుడిచి ఈ కళల్లో ఇప్పుడే నా మీద ప్రేమ చూపిస్తున్నా, మళ్ళీ ఈ కోపం బాధ వద్దు, ఏంటి వద్దు ప్లీజ్ కొంచెం టైం కావాలి నాకు, నువ్వు వెయిట్ చేయి ఓకేనా, అసలే మన ఫ్యూచర్ గురించి ఫుల్ ప్లాన్స్ ఉన్నాయి నాకు తెలుసా, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తను నన్ను పొందడానికి ఏదో ఒకటి చేస్తుందని, అయినా తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీకి వాడు కూడా కారణం కావచ్చు కదా తెలుసుకుంటాను, కానీ నువ్వు ఈ ఏడుపు ఆపముందు, నేను పొరపాటు చేయను, నేను చేసే ప్రతి పనిపై నాకు క్లారిటీ ఉంటుంది బేబీ డాల్, నువ్వు నేను ఇలాంటి వాళ్ళు ముందు ముందు మన లైఫ్ లోకి చాలా మంది వస్తారు,
నువ్వు ఇలా అయిపోతే ఎలా? నీ భర్త నువ్వే కాపాడుకోవాలి వాళ్ళ నుంచి. ఇలా ఎవరైనా వచ్చి నేను వాళ్ళ సొంతం అంటే వదిలేసి వెళ్ళిపోతావా? నేను నీ వాడిని వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి, అర్థమైందా? విందా అంటే ఏంటో చూపించు. విందా ఇలా ఉండకూడదు. ఇలా ఒక సమస్యను చూసి ఏడుస్తూ కూర్చునే విందా కాదు నా విందా. తన వాడైనా నన్ను ఎలా వదులుకుంటుంది? ఇలాంటి నంగనాచులు వచ్చి నేను తనవాడే అంటే వదిలేస్తుందా? లేదు. తనకి బుద్ధి చెప్తుంది కదా. లే రా ఇంట్లోకి వెళ్దామని తనని 2 చేతుల్లో తీసుకొని లోపలికి వెళ్తారు. పైనుంచి వాళ్ళిద్దరిని చూస్తున్న తను వీడు నమ్మలేదా నన్ను? లేక ఏం జరుగుతోంది? రంజిత్, నువ్వేంటి ఒక అమ్మాయి కోసం ఇలా ఇంతలా ఏం మాయ చేసింది తను నిన్ను అని కోపంగా చూస్తుంది వాళ్ళిద్దరి వైపు. ఇన్ని చెప్పినా వింటుందా? రంజిత్ చెప్పిన మాటల్ని నమ్ముతుందా? మరి కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? వీణ గారు వినీత్ని కలిసి ఎలా రియాక్ట్ అవుతారు? మరోపక్క స్వీటీ వేదాంత్ పెళ్లి చేసుకోలేదని రానాకు తెలిస్తే, అసలు స్వీటీ మనోహర్ కూతురే కదని తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడు? మరి వింద రంజిత్ చెప్పిన మాటల్ని నమ్ముతుందా? నమ్మి తన ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుందా లేదా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.